హాయ్ ఫ్రెండ్స్, ఆదర్శ కుటుంబం AK47 హౌస్ నెంబర్ 47 యాక్చువల్గా. ఓకే, సో టీజర్ చూసారా మీరు? నచ్చిందా? నాకైతే నచ్చలేదు భయ్యా. ఏమైంది మరి మన త్రివిక్రమ్ మాస్టర్ గారు ఎందుకు ఇట్లా టీజర్లో నాకెందుకు నచ్చలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్గా ఆమె ఇంట్లోకి రాగానే అయ్య బాబోయ్ ఏసీ ఉంది అంటదనమాట. అరే ఇవాళ రేపు పచ్చి పల్లెటూర్లలో పెంకుటింట్లో కూడా ఏసీలు ఉంటున్నాయి కదా. మరి అది కొంచెం ఎక్కడో కొడుతుంది. తర్వాత ఆహా! వాషింగ్ మిషన్ కూడా ఉంది, నాకు అసలు పనే లేదు అంటదనమాట. సో ఇది కూడా కొంచెం నాకు విచిత్రంగానే అనిపించింది. అంటే మనం ఫార్వర్డ్ వెళ్తున్నామా, బ్యాక్వర్డ్ వెళ్తున్నామా అని. అంటే ఇది ఒక 30 సంవత్సరాల క్రితమో, లేకపోతే అట్లీస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 15 ఇయర్స్ బ్యాకో ఇలాంటి టీజర్ వస్తే బాగుండేదేమో అనిపించింది. బయట నుంచి బిల్డింగ్ చూసారు కదా, పెద్ద బిల్డింగ్. అంత బిల్డింగ్ చూసినప్పుడు, అంత పెద్ద బిల్డింగ్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, డిష్ వాషర్ ఉంటుంది కదా, లేకపోతే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా, ప్రతి రూమ్కి ఏసీ ఉంటుంది కదా, సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా. మరి అక్కడ మరి త్రివిక్రమ్ గారు ఏం చూపించే ప్రయత్నం చేశారనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టీజర్ మాత్రం అంత సూపర్గా అనిపించలా. జనరల్గా ఏంటంటే టీజర్లు ట్రైలర్లో కట్ చేస్తే కొంచెం కొత్తగా, ఇప్పుడు F2 చూసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. F2లో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ డైలాగ్స్ అక్కడక్కడ కొత్తదనంగా అనిపిస్తూ ఉంటాయి. వాషింగ్ మిషన్ ఏంది, ఏసీ ఏంది, మరి ఎందుకు త్రివిక్రమ్ గారు మరి ఇలా టీజర్ ఇచ్చాడు, దీనికి తగ్గట్టే సినిమా ఉంటుందా ఏంది అనేది ఇప్పుడు భయం అవుతుంది. సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే టీజర్ అంత బాగాలేదు అని. మన వెంకటేష్ భయ్య జనరల్ చెప్పాలంటే ఆయన చూస్తేనే మనకు మంచి ఒక ఒక ఫ్యామిలీ ఆడియన్గా అసలు వెంకటేష్ గారు ఉన్నారంటే అవుట్ రేట్గా సినిమా ఎలా ఉన్నా వెళ్ళొచ్చు. ఫ్లాప్స్ అనేవి చాలా తక్కువ, చాలా. ఎందుకంటే అది మరి వెంకటేష్ గారు అదృష్టమో, ఆయన స్టోరీ సెలక్షనో, ఇంకోటో పక్కన పెడితే ఆయన కథల సెలక్షన్ కూడా హీరో ఓరియంటెడ్గా, నేను హీరోని కొడితే సుమోలు ఎగరాలి, లేకపోతే కండలు వేసుకొని ఇట్లా ఇవన్నీ ఏముండదు. ఒక ఫ్యామిలీ డ్రామా చక్కగా సినిమాకి ఒక మంచి ఫ్యామిలీ వచ్చి కూర్చుంటే 2.5 గంటలు హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి సినిమాలు చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, అన్న క్యారెక్టర్ చేస్తాడు, తమ్ముడి క్యారెక్టర్ చేస్తాడు, తాతయ్య క్యారెక్టర్లు కూడా చేశాడు కొన్నిట్లో పాత సినిమాలు ఇంతకుముందువి. ఓకే, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు ఆయన. సో అలాంటి వెంకటేష్ గారికి మరి ఈ టీజర్ ఇవ్వటమే మరి ఎందుకు వాళ్ళంతా ఆలోచించలేదా అనేది నాకు అనిపించింది. సో కొంత డిఫరెంట్గా ఏదన్నా అంటే, ఆదర్శ కుటుంబం అంటే సంథింగ్ ఏదో కుటుంబం అన్ని రకాలుగా పొద్దున్నే కూర్చోవటం, మంచి కలిసి కూర్చొని భోజనాలు చేయటము, లేకపోతే ఇలాంటివో, లేకపోతే ఏదైనా ఏదో సంథింగ్ కొంచెం డిఫరెంట్గా తీసుంటే బాగుండేదేమో అనిపించింది. సో అది మరి ఎందుకు అంత టీజర్‌ని అలా ఆలోచించారు అనేది నాకైతే కొంచెం ఎక్కడో కొడుతుంది భయ్యా. ఎందుకంటే ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు 'అలవైకుంఠపురం' ఖతర్నాక్ సినిమా. నిజంగా అసలు ఆయన ఫ్యామిలీ సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ గారైతే ఖచ్చితంగా నంబర్ 1. ఎందుకంటే డైలాగ్సు ఇంకా ఇంకా ఉంది ఆయన పట్టు. అంటే రీసెంట్‌గా చూసుకుంటే కొంత ఈ మన 'అత్తారింటికి దారేది' తర్వాత 'అలవైకుంఠపురం' తర్వాత 'అలవైకుంఠపురం' దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఔట్‌డేటెడ్ అయినా అన్నారు కానీ బట్ స్టిల్ నాట్ బ్యాడ్, బాగున్నాయి. ఇంకా ఆయనలో ఉన్నాయి డైలాగులు. అంటే మధ్యన అక్కడ సినిమాలు ఒకటి 'అరకొర', 'అరవింద్ సమేత' అని అవ్వని ఇవ్వని అవి కూడా బాగున్నాయి అంటారు కొంతమంది, బాగాలేదని అంటారు కొంతమంది. కానీ కొంత అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ నుంచి సడన్గా ఈ ఫైట్లలోకి వెళ్ళిపోతే కొంచెం చెప్పలేంలే. కానీ బట్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ ఆయన డైలాగులలో పవర్ అయితే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన అసలు 'నువ్వు నాకు నచ్చావు' సినిమా ఇప్పటికీ ఓ 50 సార్లు చూసినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది 51సారి. అట్లా ఉంటాయి అనమాట డైలాగులు. మరి పొద్దున 1000 కోట్ల సినిమా తీయబోతున్నటువంటి డైరెక్టర్ గారు మరి వాషింగ్ మిషను, మైక్రోవేవ్, ఏసీ అని ఇంకా కొంచెం పాతకాలం ట్రైలర్ టీజర్ టైప్లో 15 ఏళ్ల క్రితం రిలీజ్ చేయాల్సినటువంటి టీజర్ ఇప్పుడు రిలీజ్ అయిందేమో నాకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనా సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నవి పక్కన పెడేస్తే ఆయన దాంట్లో మంచి కథ ఉంటుంది, ఎమోషనల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ మన విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ వింటే కన్విన్స్ జనరల్గా అవుతారు. ఎందుకంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయితే ఆయన ఒప్పుకుంటాడు, అర్థమైపోద్ది ఆయనకి.
సో కాబట్టి విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకైతే ఖచ్చితంగా కలుగుతుంది. చూద్దాం మరి మీరేమనుకుంటారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నిజంగా మీకు టీజర్ నచ్చిందా, కొంచెం ఓల్డ్ అనిపించిందా, న్యూ అనిపించిందా, అసలు దాంట్లో ఏమైనా కొత్తదనం ఉందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.